కూటమి ప్రభుత్వం ఆపిన పరిస్థితుల వల్ల రాయలసీమకి ఎంత అన్యాయం జరగబోతుందో, రాబోయే తరాలకు ఎంత అన్యాయం చేయబోతున్నారో గుర్తించి ఈరోజు ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక భారీ బహిరంగ సభని నందికొట్కూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసి ఇప్పుడే సభాస్థలి వద్దకు వెళ్లి అన్ని పరిశీలించిన తర్వాత 5వ తేదీన ఈ మీటింగ్ సక్సెస్ చేయాలని చెప్పేసి రైతులందరినీ కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇదేదో కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిందో లేకపోతే ఒక నియోజకవర్గానికి సంబంధించిన పరిస్థితి కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించినటువంటి పరిస్థితి. ఈరోజు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చీకటి ఒప్పందాన్ని బయట పెట్టకపోయినంటే ఇప్పటిదాకా కూడా మనకి ఈ విషయాలు తెలిసేవి కాదు. మనం ఎంతసేపు ఉన్నా సరే కూటమి ప్రభుత్వం వచ్చే 18 నెలలు దాటింది, ఎందుకబ్బా ఇప్పుడు దాకా ఒక పని కూడా జరగడం లేదు అని చెప్పేసి మనం అనుకుంటూనే ఉన్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని తన చేతులతోటి నిలబెట్టినాను అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకబ్బా ఇంకా ఇప్పుడు దాకా కోర్టు కేసుని కొట్టివేయలేదు, మొత్తం అంతా చక్రం తిప్పే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చక్రం తిప్పలేకపోతున్నారు అని చెప్పేసి మనం అందరం కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. కానీ విషయం స్వయాన పక్క రాష్ట్రం వంటి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చేస్తే దానికి ఇప్పటిదాకా సమాధానం లేదు. ఎవడైనా సరే 83% జరిగినటువంటి పనులు పూర్తయినటువంటి ప్రాజెక్ట్ ని ఈరోజు మాకు అవసరం లేదు, మేము దాన్ని తిరిగి మొదలు పెట్టబోమని చెప్పే నాయకుడు ఎవరైనా ఉంటారా అని చెప్పేసి అడుగుతాం. ఈరోజు నీళ్ళు వస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. తెలంగాణ 798 అడుగుల్లో నీళ్ళు ఏ రకంగా అయితే తీసుకెళ్తుందో రాయలసీమకు కూడా ఆ రకంగా తీసుకెళ్లడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తే రాయలసీమకి ఈరోజు తూట్లు పొడుస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఆయన హయాంలోనే బీఆర్ఎస్ గవర్నమెంట్ అటుపక్కన ప్రాజెక్టులన్నీ కూడా జరుపుకుంటుంటే ఆ రోజు కూడా ఎటువంటి చర్యలకు పాల్పడలేదు. ఆ రోజు ఓటుకు నోటు కేసులో దొంగగా దొరికిపోయి ఎక్కడ తన మీద కేసులు పెడతారని ఒక భయంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పారిపోయి వచ్చి గొంతెత్తి ప్రశ్నించే పరిస్థితుల్లో లేడు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఉంటే ఆయనతోటి ఒక చీకటి ఒప్పందం. ఎవరైనా సరే ఈ రాష్ట్ర ప్రజల వారికి న్యాయం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు, కానీ పక్క రాష్ట్రం వాళ్ళతోటి చీకటి ఒప్పందం చేసుకొని బయటకు వస్తారని అయితే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయరు. దీన్ని రాయలసీమ ప్రజలందరూ కూడా తీవ్రంగా ప్రతిఘటించాలి. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో రాయలసీమ ఎక్కడైనా డెవలప్ అవుతుందంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. మన కర్నూలుకి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుని తీసుకొస్తాను, 3వ రాజధాని చేస్తాను అని చెప్పేసి ఆయన ప్రకటిస్తే దాన్ని కూడా ఈరోజు మీకు అవసరం లేదు రాజధాని. దోషము మేము పవర్లో నుంచి పోయినామనో లేకపోతే ఆదాయాలు లేవనో కోపం ఉండొచ్చు, కానీ ఈ రకంగా మాటలు మరే ఊరుకుంటారు. చూడు నువ్వు ఏమనుకుంటున్నావో కానీ తప్పిది ప్రజలు గమనిస్తున్నారు. నేను ఒకటే జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాను, ముందు వాడిని సస్పెండ్ చేయండి, మీ పార్టీ మునిగిపోతుంది చెప్తున్నాను. నేను ఈ అనుభవంలో చెప్తున్నా. వాడు రావణబాబు లేకుంటే దుశ్శాసన బాబు ఆ ఉండావుడుకున్న పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. మీరు లేదు మీరు దానికి సమర్థిస్తున్నారు అంటే ఉండని వాడు పార్టీలో, అప్పుడు మీరే అన్నట్టుగా సర్టిఫికేట్ వస్తుంది. ముందు వాడిని సస్పెండ్ చేయండి పార్టీలో. మీ పార్టీ గురించి నేను చెప్పకూడదు, కానీ వాడిని సస్పెండ్ చేసి మీ మర్యాద నిలబెట్టుకోండి. మీరు మీ పార్టీ నుంచి తొలగించండి వాడిని. అంతేగాని ఈ రకంగా మాట్లాడినటువంటి వాడిని ప్రజలు కూడా తిరగబడతారు, వాడు దొరికించుకొని నాలుకే ఖచ్చితంగా కోస్తారని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. వాడు దుశ్శాసన బాబు గారిని మెదవ లాయర్ అయి ఉండి ఆ రకంగా నా భాష ఇంత ఫిల్తీ లాంగ్వేజా. ఈ మధ్యకాలంలో బాగా చదువుకున్నారు ఇళ్లలో, అందరి ఇళ్లలో ఇలాంటి మాటలు మాట్లాడరు ఎవరు కూడా. ఎవరైనా మాట్లాడేది కూడా అరుదు. ఎవరో
కళ్ళు దాగినోడో లేకపోతే నాటుసారాయి దాగిన ముండా కొడుకు కైపెక్కి ఏమన్నా మాట్లాడతాడేమో కానీ మరి వీడు ఏమి దాగినాడో, ఏమన్నా మందు కళ్ళు దాగినాడా, లేకపోతే ఏమన్నా మరి ఈ వీళ్ళు సరాయి తయారు చేస్తుంటారు, ఆ సరాయి తాగా కైపు ఎక్కువయ్యా, లేకపోతే ఏమన్నా డ్రగ్ అడిక్టా, మాకైతే అనుమానం వస్తూ ఉంది ఈ దుశ్శాసన బాబుది. నీ కథ నీ నాలుక మాత్రం కోస్తారు చూడండి ఎవడో వాడు. తెలుగుదేశం పార్టీలో చాలా గట్టిగా ఉండారు. నేను జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నా, నీకు అదృష్టం ఉండి ఒకసారి ముఖ్యమంత్రి అయినావు, నువ్వు చేసిన తప్పులకు పడిపోయినావు. పార్టీ నిలబడాలంటే ఇటోళ్ళని ప్రోత్సహించొద్దు, నువ్వు వాటిని ముందు సస్పెండ్ చేయండి మీ పార్టీ నుంచి, అప్పుడే మీ మర్యాదలు నిలబెట్టుకునేది. చాలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏవైతే వ్యాఖ్యలు అసెంబ్లీలో చేసినారో, చంద్రబాబు నాయుడు గారితో చేసుకున్నటువంటి చీకటి ఒప్పందం గురించి ఏవైతే వ్యాఖ్యలు అసెంబ్లీలో చేసినారో, రాయలసీమ ప్రజలకు అన్యాయం జరిగే విధంగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, అదే రకంగా మా జిల్లా అధ్యక్షులు కాటసాని రాంగోపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల 5వ తేదీన తరిగోపుల దగ్గర రాయలసీమ ప్రజలకందరికీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క ఇంపార్టెన్స్ ని, అవసరాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో అక్కడ ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ రోజు రాయలసీమలో ఉండే ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా దాంట్లో పాల్గొంటున్నారు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి రాయలసీమ ప్రాంత ప్రజలను, అదే రకంగా నెల్లూరు జిల్లా ప్రజలను అందరినీ కూడా కోరుతున్నాం. ఎందుకంటే గాన ఈరోజు రాష్ట్రంలో ఒక డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఏం జరగడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఏదన్నా ఒక స్కీమ్ గురించి అడిగినామంటే వెంటనే రెండో రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కేసన్నా పెట్టాలా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన దాడులన్నా జరగాల, వెంటనే ఆ ఇష్యూని డైవర్ట్ చేసి ఆ స్కీమ్ గురించి ఎవరు అడగకుండా చేయాలనేదే ఈ గవర్నమెంట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి ఇంకా ఎక్కువ రోజులు నిలబడే పరిస్థితి లేదు. ఆల్మోస్ట్ దాదాపు ఇప్పటికి 18 నెలలు అయిపోయింది. ఇంకా కేవలం ఒక 2 సంవత్సరాలు ఉంది. ఆ తర్వాత ఫైనల్ ఎలక్షన్ ఇయర్ వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకున్న ముఖ్యమైన ఉద్దేశం ఏమిరా అంటే, ప్రతి జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మేజర్ ముఖ్యమైన నాయకుడిని ఇబ్బంది పెట్టాలా. మీరు ఏ జిల్లా అయినా తీసుకోండి, ఆడ నెల్లూరుకు పోతే తాకాని గోవర్ధన్ రెడ్డి గారి పైన కేసులు పెట్టి దాదాపు ఒక 3-4 నెలలు జైల్లో ఉండేటట్లు చేసినారు. ఆ చిత్తూరు జిల్లాకు పోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని లోపల పెట్టి ఆయనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిపైన దాడి చేసినారు. పల్నాడు జిల్లాకు పోతే గాన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ పైన చేయని నేరానికి డబల్ మర్డర్ కేసు పెట్టినారు. నిన్న అంబటి రాంబాబు గారి పైన దాడి చేసినారు. పేర్ని నాని గారి పైన రోజుకు 10 కేసులు పెడుతున్నారు. పులివెందలలో జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే పోలీసుల దగ్గరుండి ఓట్లు వేసిపోయినారు. ఇట్లా మీకు చెప్పుకుంటూ పోతే గాన చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కేసులు పెట్టడం, ఇబ్బందులు పెట్టడం, దాడులు చేయడం, చివరికి సోషల్ మీడియాలో ఎవరైనా చిన్న చిన్న పిల్లలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపితే
వాళ్ళపైన దాదాపు ఈ రాష్ట్రంలో 10-11 స్టేషన్లలో కేసులు నమోదు చేసి రోజుకొక జైలుకు తిప్పే పరిస్థితి. కాబట్టి ఈ రివెంజ్ పాలిటిక్స్ పైన వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంది తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఏమో మేలు చేయాలా, రిఫార్మ్స్ తీసుకొని రావాలా, ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలా అనే ఒక ఆలోచన వాళ్లకు లేదు. ఎందుకంటే దానికి ఒక బెస్ట్ ఉదాహరణ ఏం చెప్పాలరా అంటే తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి లడ్డు. ఒక రాష్ట్రంలో ఉండే హిందువులే కాదు, దేశంలో ప్రపంచంలో ఉండే హిందువులందరూ కూడా ఎంతో పవిత్రంగా భావించి తిరుమల దర్శనం చేసుకోవాలని అనుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఒక కుటుంబం పెద్ద ఎట్టుంటాడు, ఒకవేళ కుటుంబంలో ఏదన్నా తప్పు జరిగితే ఆ తప్పును కడుపులో దాచిపెట్టుకొని కుటుంబం పెద్దగా సరిదిద్దాలని అనుకుంటాడు. కానీ మన రాష్ట్రం యొక్క దరిద్రం ఏమరా అంటే ఈ రాష్ట్రంలో ఏ పొరపాటు జరగకపోయినా, ఏ తప్పు జరగకపోయినా, తిరుమలలో ఎటువంటి కల్తీ గాని, ఎటువంటి పంది మాంసంతో గాని తిరుమల లడ్డు తయారు చేయకపోయినా రాజకీయ స్వార్థంతో జగన్మోహన్ రెడ్డి గారికి హిందువుల్ని దూరం చేయాలనే ఒక ఉద్దేశంతో దాంట్లో జంతు కొవ్వు కలిసిందండి. వీళ్ళకేమన్నా చిన్నప్పటి నుంచి తిని తిని అలవాట? దాంట్లో ఏం కొవ్వు కలిసిందో ఎట చెప్పినారు వీళ్ళు? ఏ రిపోర్టు రాకముందు ఎట చెప్పినారు? ఫస్ట్ చంద్రబాబు నాయుడు దీనమైన ముఖం పెట్టుకొని యానిమల్ ఫ్యాట్ ఉంది దీంట్లో అన్నాడు. ఏమన్నాడు? యానిమల్ ఫ్యాట్ ఉంది దీంట్లో అన్నాడు. అయిపోతేనే ఆయన పెద్ద తిలకం పెట్టుకొని ఒక ఆయన వచ్చినాడు, పవన్ కళ్యాణ్. అన్అపాలజెటిక్ హిందూ అట. నాకు నోరు కూడా తిరగడంలే పదం అది. నేను అన్అపాలజెటిక్ హిందూ, సనాతని. నేను అన్అపాలజెటిక్ సనాతని. అదే పదాలు తిరగడంలే మనకి. ఆయన అంత పెద్ద మాట మాట్లాడి దీంట్లో అయోధ్యకు పంపించినారంట తిరుమల లడ్డు. పంది కొవ్వు కలిసిన తిరుమల లడ్డుని అయోధ్యకు పంపించినారంట. ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా, ఎటువంటి ఆధారం లేకుండా, చివరికి దేవుణ్ణి కూడా వీళ్ళ రాజకీయాలకు వాడుకున్నారంటే రాబోయే రోజులలో పుట్టగతులు కూడా లేకుండా పోతారని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. దాన్నే అంబటి రాంబాబు గారు నిన్న ప్రశ్నించినారు. మీరు కనపడిన చోటంతా చెప్పినారు, కనపడిన మనిషికంతా చెప్పినారు కదా తిరుమల లడ్డులో పంది కొవ్వు ఉందని చెప్పి. లేదని చెప్పి ఛార్జ్ షీట్ లో వేసినారు. మళ్ళీ ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు అంటే పంది కొవ్వు లేదు కానీ కల్తీ ఉందట. మళ్ళీ పంది కొవ్వు అడిగిపోయింది. వీళ్ళు తిన్నారా అంటే ఏదన్నా మాట మాట్లాడితే దాడి చేస్తారా? ఇళ్లపైకి పోతారా? డైవర్షన్ పాలిటిక్స్ కాక ఏం చేస్తున్నారు వీళ్ళు ఈరోజు? ఇళ్లపైన దాడి చేసి, పిల్లలను, ఆడవాళ్లపైన దాడులు చేసి, రాత్రి 5 గంటలు జరిగింది ఘర్షణ. 5 గంటల వరకు పోలీసులు ఏం చేస్తున్నారు? ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే, ఐజీ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే, డీజీపీ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే. అంటే పూర్తిగా మీరు అందరినీ చంపేయండి, చంపేసిన తర్వాత ఏమైనా చూడడానికి వస్తామని చెప్తున్నారా? ఇదే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రిపీట్ అయితే మీరు తట్టుకోగలుగుతారా? దాడి చేసిన ప్రదేశంలో మేమే ఉంటాం, పరిగెత్తకుండా పోలీస్ స్టేషన్ పోతే ఆడ మేమే ఉంటాం, గాయాలతో హాస్పిటల్ పోతే ఆడ మేమే ఉంటాం, చివరికి మీరు నిద్రపోతే కళలో కూడా మేమే ఉంటాం. కాబట్టి చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడైనా తప్పు చేస్తేనో, క్రిమినల్స్ చేస్తేనో, క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తేనో పోలీసులు చర్యలు తీసుకుంటే అదొక అర్థం. కానీ అమాయకుల పైన, సామాన్యుల పైన, వైసీపీ మద్దతుదారుల పైన, జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుంటే కూడా వాళ్ళపైన కేసు పెట్టడం, చివరికి నిన్న మొన్న ఎవడో ఊర్లో కోడికి వస్తే వానిపైన కేసులు పెట్టడం, ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ దేశంలోనే ఎక్కడా లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, వీళ్ళు ఎన్నైనా చేయొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీదే ఉంది, ఎందుకయ్యా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు ఆపినావు అని అడిగితే గాన దానికి చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడు? పర్యావరణ అనుమతులు లేవంట. 70% ప్రాజెక్టులకు ఏ ప్రాజెక్టు కూడా పర్యావరణ అనుమతులు ఉండవు. చేయాలనే సంకల్పం, మంచి చేయాలనే ఆలోచన, 10 మందికి ఉపయోగపడాలనే కోరిక, ఇవన్నీ ఒక మనిషిలో ఉంటే ప్రాజెక్టులు అనేటివి ముందుకు సాగుతాయి. ఆ పక్కన రేవంత్ రెడ్డి ఏమో నేనే ఆపినా మీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటున్నాడు. హరీష్ రావు ఏమో రేవంత్ రెడ్డికి ఏమీ తెలీదు, కోర్టుకు పోయింది, పోరాడింది మేము, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపింది మేము అంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఏమనాలా? రాయలసీమ లిఫ్ట్ ఆగిపోయే ప్రసక్తే లేదు, దీన్ని పూర్తి చేసి తీద్దామని చెప్పి చెప్పాలా. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాట ఏంది? రాయలసీమ లిఫ్ట్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, ముచ్చుమారి లిఫ్ట్ ఇరిగేషనే ఈ రాయలసీమ మొత్తానికి జీవనాడి అంటాడు. మళ్ళీ ముచ్చుమారి లిఫ్ట్ ఇరిగేషన్ అంత జీవనాడి అయితే గాన కేసీ కెనాల్ రైతులు ఎందుకు వారం రోజుల ముందర విషం బాటిళ్లు, ఉరితాళ్లు,
పట్టుకొని కేసీ కాలంలో దిగినారు. రేపు 10వ తేదీకో 12వ తేదీకో నీళ్లు ఆగిపోతాయని చెప్తుంటే రైతులు దేంతో కొట్టాలని ఎందుకు ఎదురు చూస్తున్నారు మిమ్మల్ని? ముచ్చుమారి ఎత్తిపోతల పథకం యొక్క కెపాసిటీ ఎంత? 1000 క్యూసెక్కులు పారుతున్నాయంటే కానీ 4 పంపులు ఒక లిఫ్ట్ అది. దాని యొక్క కెపాసిటీ ఎంత? దాంతో రాయలసీమ మొత్తాన్ని నువ్వు సస్యశ్యామలం ఎట్ట చేస్తావు? ఎవరిని తప్పుదారి పట్టియాలనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డిపాడు కెపాసిటీని 80,000 క్యూసెక్కులు పెంచితే నువ్వు హర్షిస్తున్నావా, వ్యతిరేకిస్తున్నావా? ఒకవేళ నువ్వు వ్యతిరేకించే వ్యక్తి అయితే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు 1,00,000 క్యూసెక్కులకు పోతిరెడ్డిపాడును పెంచడానికి సిద్ధంగా ఉండాలనే స్టేట్మెంట్ ఎవరు ఇలా టీడీపీలో ఇచ్చిన వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు. డైవర్షన్ పాలిటిక్స్ గాక ఏం చేస్తున్నారు వీళ్ళు ఈరోజు? ఇళ్లపైన దాడి చేసి, పిల్లలను ఆడవాళ్లపైన దాడులు చేసి, రాత్రి 5 గంటలు జరిగింది ఘర్షణ. 5 గంటల వరకు పోలీసులు ఏం చేస్తున్నారు? ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే, ఐజీ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే, డీజీపీ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే. అంటే పూర్తిగా మీరు అందరినీ చంపేయండి, చంపేసిన తర్వాత ఏమైందో చూడ్డానికి వస్తామని చెప్తున్నారా? ఇదే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రిపీట్ అయితే మీరు తట్టుకోగలుగుతారా? దాడి చేసిన ప్రదేశంలో మేమే ఉంటాం, పరిగెత్తుకుంటే పోలీస్ స్టేషన్ పోతే ఆడ మేమే ఉంటాం, గాయాలతో హాస్పిటల్ పోతే ఆడ మేమే ఉంటాం, చివరికి మీరు నిద్రపోతే కళలో కూడా మేమే ఉంటాం. కాబట్టి చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడైనా తప్పు చేస్తేనో, క్రిమినల్స్ చేస్తేనో, క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తేనో పోలీసులు చర్యలు తీసుకుంటే అదొక అర్థం. కానీ అమాయకులపైన, సామాన్యులపైన, వైసీపీ మద్దతుదారులపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుంటే కూడా వాళ్ళపైన కేసు పెట్టడం, చివరికి నిన్న మొన్న ఎవడో ఊర్లో కోడిని వస్తే వానిపైన కేసులు పెట్టడం, ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వము ఈ దేశంలోనే ఎక్కడా లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, వీళ్ళు ఎన్నైనా చేయొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీదే ఉంది, ఎందుకయ్యా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు ఆపినావు అని అడిగితే గాన దానికి చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? పర్యావరణ అనుమతులు లేవంట. 70% ప్రాజెక్టులకు ఏ ప్రాజెక్టుకు కూడా పర్యావరణ అనుమతులు ఉండవు. చేయాలనే సంకల్పం, మంచి చేయాలనే ఆలోచన, 10 మందికి ఉపయోగపడాలనే కోరిక వాళ్ళ ముందుని కొట్టడము, ఈడ్చడము. మా అక్కకు ఫోన్ చేసి మన షాప్ గురించి బ్లేమ్గా మాట్లాడుతుంటే ఎందుకు మాకు మాట్లాడేదంటే నువ్వు ఫోన్లో కాదు షాప్ కాడికి వచ్చి మాట్లాడని మాతో అన్నారు. సరే షాప్ కాడికి వస్తానని చెప్పి మా అక్క పోయిందంట. మా అక్క పోయి అడుగుదామనేసరికి గేటుకు తాళం వేసుకున్నాను. బయటికి రా మాట్లాడదామా అంటే నేను బయటికి రాను అన్నాడు. సరే పొద్దున వస్తాం, పొద్దునైనా మాట్లాడదామంటే లోపల ఉండి ఏదో గేట్లు వేసుకుని ఏదంటే మాట్లాడతాను మా అక్కను. నువ్వేంద్ర మా అక్క మాట్లాడేది మా అక్క వాళ్ళు గట్టి మాట్లాడినారు, మా అక్క గట్టి వాళ్ళ ఇద్దరు మాట్లాడినారు. మాట్లాడేటప్పుడు సిఐ సార్ వచ్చినాడు. మా అక్క స్టేషన్కి అని చెప్పాను, శివరామరెడ్డి చికెన్ సెంటర్ దగ్గరకు వచ్చి మా అక్కను పిలుచుకోపోదామని వచ్చినాడు. సార్ వాళ్ళు పిలిచండి సార్ అని మా అక్క అడిగితే నువ్వేంది నాకు చెప్పేది చెప్పి చెస్ట్ మీద చేసి రేకులు కొట్టాడు సార్. రేకులు కొడితే మా అక్కను కొట్టేసరికి మేము అప్పుడు ఉంటాం సార్. ఎందుకు కొడతారు సార్? చెస్ట్ మీద చెయ్యి ఎవరిని కొట్టినారు? ఎవరిని పట్టుకున్నారు? సార్ సిఐ భాష రేణుకాను పట్టుకున్నాడు సార్. ఎవరు? మీ అక్కనా? మా అక్కను సార్. మా అక్కను ఎందుకు కొట్టని చెప్పి అడిగితే ఆమె రోడ్డు మీద మమ్మల్ని కొట్టినారు, అది కొట్టినారు సార్. ఇక్కడ సార్
చెవు వెనుకల సార్ కమ్మ కూడా పోయింది సార్, చెవు వెనుకల సార్ ఇక్కడ సార్. ఇది నాకు సార్ బూట్లా కాదు, మీరే చెక్ చేసుకోండి సార్. ఇప్పుడు చేత కొట్టొచ్చు, కాలుతో కొట్టినట్టు అంత అవసరం ఎందుకు వచ్చింది? ఇది నాకు ఖచ్చితంగా నాకు ల్యాబ్కి పంపించాల్సిందే. నాకు ఒకప్పుడు నేను ఇప్పించిన షాపే అది. అతను మా హస్బెండ్ కి ఫోన్ చేయించి రోడ్డు షీట్లతో బెదిరిస్తున్నాడు, నీ తలగా లేకుండా చేస్తాం, అది లేకుండా చేస్తాము అని. పక్కనే మా తమ్ముడు షాప్ ఉందని ఎందుకని చెప్పి అడగడానికి వెళ్తే క్లోజ్ చేసుకున్నారు. వచ్చినాక కదా ఎందుకు అట్లా బెదిరిస్తున్నాడు, వాళ్ళు పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చినారు. రావడమే వాళ్ళు మా హస్బెండ్ని మా తమ్ముడిని కొట్టినారు. కొట్టి లాఠీ తీసుకొని నన్ను ఈడ పట్టుకొని జుట్టు పట్టుకొని పక్కన షాప్ స్వెటర్ ఉంటే దానికి వేసి కొట్టినాడు. ఎందుకు సార్ కొడుతున్నారు అని అడుగుతుంటే పక్కకు పోయి నువ్వు అంటున్నాడు ఆయన. అని మా హస్బెండ్ నా తమ్ముడిని కాలుతో కొట్టి బండ్లు ఎక్కించుకొని తీసుకొని అక్కడికి నువ్వు ప్రాధేయపడుతున్నాను, నువ్వు వద్దు నువ్వు బయటికి దాటవే నువ్వు అని మాట్లాడుతున్నారు. వాళ్ళు లోపల కొడుతుంటే బయటకు అడుస్తున్నారు. నాకు అవమానం అయ్యింది. అందరూ చూస్తుండగా నన్ను లాఠీతో స్వెటర్కి తలగా చుట్టు పట్టుకొని కొడుతుంటే నేను అది ఆర్పిక్ తాగాను. సార్ వచ్చినారు సార్, మేము ఫ్యామిలీ మ్యాటర్ మేము మాట్లాడుకుంటున్నాము. నేను చెప్తున్నాను, వాళ్ళు కూడా మా ఆడపిల్లనే, మేము మాట్లాడుతున్నాము. ఎవరు కొట్టుకోలేదు, ఎవరు తిట్టుకోలేదు. అసలు ఎందుకు ఇట్లా బెదిరిస్తున్నావు, షాప్ ఇచ్చింది మేమే కదా అని చెప్పి అడుగుతుండగానే వచ్చినారు సార్. మాతో పాటు చాలా మంది రోడ్డు మీద నిలబడితే వాళ్ళ మీద కూడా చేస్తున్నారు, వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. అడగండి మీరు కావాలంటే. అసలు కారణం నాకే తెలియదు సార్. ఏం జరిగింది సార్ మీరు వినండి, నేను చెప్తాను. ఇదేం జరగలేదు. మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కూడా అన్నను కూడా వాళ్ళు వినట్లేదు సార్. వినకుండానే కొడుతున్నారు, నన్ను కూడా కొట్టినారు. ఆడపిల్లలు నన్ను కూడా లాఠీ తీసుకుని కొట్టి జుట్టు పట్టుకొని స్వెటర్ వేసుకుంటారు. చూసిన వాళ్ళు కూడా చెప్తారు, అడగండి కావాలంటే. శివరామ్ రెడ్డి చికెన్ సెంటర్ దగ్గరికి మేము వెళ్ళామండి. మాకు ఆయన ఏదో ఫోన్ చేసి ఏదో బెదిరించాడు. బెదిరిస్తే మా అక్క వెళ్ళింది. మా అక్క, మా అన్న, నేను, మా బావ మేము వెళ్ళాము. వెళ్తే ఆడ ఏమి జరిగిందంటే మా అక్క అడుగుతుంది, బయటికి రా అన్న మాట్లాడదాము అని మాట్లాడుతుంటే ఆయన రాలేదు బయటికి. అంతలోపనే అక్కడ వేరే పోలీసులు వచ్చేసి ఏం జరుగుతుంది అడిగేసరికి ఫ్యామిలీ మ్యాటర్స్ లేదు సార్ అంటే మేము వెళ్ళిపోతున్న గ్యాప్లోనే సిఎస్ఆర్ వచ్చాడు. సిఎస్ఆర్ వచ్చి ఏం జరిగింది కూడా కనీసం ఎంక్వైరీ చేయకుండా డైరెక్ట్ ఫస్ట్ ఒక పూలంగడ ఆయన ఉన్నాడు, ఆ మనిషిని చేసినాడు. ఆ మనిషిని విపరీతంగా కొట్టినాడు. తర్వాత మా బావ మీద చేశాడు. మా బావను, నన్ను, మా అక్కను, మా అన్నను ఏమేష్ రెడ్డి అందరినీ పక్కగా వరకు వచ్చినాడు. ఆ మనిషి సిఏ అస్సార్ భాష అండి లాఠీ చాలు కొట్టినాడు. మా అక్కను ఫస్ట్ షటర్ ఇట్లా చెస్ట్ మీద చేసి దుబ్బి మనకి ఇట్లా కడత కొడిసి కొట్టాడు. మా అక్క అన్న పడిపోయింది. మేమందరం అడ్డం పడే లోపునే ఆయన ఫైబర్ స్టిక్స్ తీసుకుని అందరిని కొట్టినాడు. మా అన్నను, మా బావను, మా అక్కను అందరిని కొట్టినాడు. మా వర్కర్ భాస్కర్ అని వర్కర్ని కూడా కొట్టాడు. అందరినీ కార్లోకి ఎక్కించాడు. కార్లోకి ఎక్కించి నైటీకి తీసుకొచ్చి స్టేషన్లో కూడా మా అన్నను కొట్టినాడు. మా అన్నను బూటు కాళ్ళతో ఇదంతా కొట్టి ఈ కమ్మ చీలిపోయి మొత్తం రక్తం కాడుతుంది. ఇవంతా బూటు కాళ్ళతో అంతా అచ్చులు పడి కాట్లు పడినాయి. అంటే మీరు చికెన్ సెంటర్ విషయంలో కొట్లాడుతున్న రోడ్డు మీద అడగడానికి పోయినాం అంతే, కొట్లాడడం కూడా కాదు. మా అక్క పిలిచి బయటికి రన్నా మాట్లాడదాం అన్నాడు. గ్యాప్ లోనే శివరామ్ రెడ్డి అడగడానికి పోయింది. ఇదంతా జరిగింది. లైవ్ లో మీరేమైనా పోలీసుల్లో ఫోన్ చేశారా? ఎవరికి పోలీసులో చేయలేదు, ఫ్యామిలీ పరంగానే మాట్లాడుకుందామని వెళ్ళాము. ఇదంతా జరిగింది. ఆయన అసలు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు, ఏం జరగలేదు. ఆయన ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇదంతా చేసినారు. మా అన్నను మాత్రం విపరీతంగా కొట్టినాడు. మా బావను, మా అక్కను కొట్టినారు. ఇది జరిగినది. ఇప్పుడు మా అక్క ఐసీయూలో ఉంది, హార్పిక్ తాగింది, సీరియస్ అంటున్నారు. ఏం చేయాలి ఆయన? మా అన్న కూడా సీరియస్ ఉన్నాడు. ఇదంతా ఘాటు వాడి బూట్ కాళ్ళతో కొడతాడా? బూట్ కాలు ఏదో పాయింట్ ఇప్పు తీసి నోట్లో పెడతా ఏదో అన్నాడంట. ఇంకా ఆడను కొడితే ఉంటారన్నా బజార్లో అందరూ ఉన్నా. మాకు పవర్ ఏం కావాలా? మేము చిన్న మనుషులు, మాకు కూడా వ్యాపారస్తులు కదా, మేము మాట్లాడుకుంటాం కదా, వినాలి కదా. కనీసం మేము చెప్పేది కూడా ఈయన గ్యాప్ ఇవ్వలేదు. ఫస్ట్ మా అక్కను కొట్టినాడు, మా అక్కను మా బావను కొట్టినాడు. ఆ గ్యాప్ లోనే మా అన్నను కొట్టినాడు. ఈరోజు సుమారు 9:30 గంటలకు రాత్రి మేము నైట్ రౌండ్స్లో ఉండగా మాకు ఫోన్ వచ్చింది, ఇక్కడ ఎస్బీ కాలనీలో గొడవ జరుగుతుంది అట్లా అని చెప్పేసి. ఏంటి విషయం అని చెప్పి పోయి చూడగా ఆడ ఈ జయరామ్ రెడ్డి అనే ఆయన వాళ్ళ ఇంటి దగ్గర చికెన్ షాప్ పెట్టుకుని ఉంటాడు. ఆయన వాళ్ళ ఇంటికాడ సుమారుగా జయరామ్ రెడ్డి అయినా ఆయన పేరు శివరామ్ రెడ్డి ఆయన వాళ్ళ ఇంటి దగ్గర సుమారుగా 20-30 మంది పైన ఉన్నారు. అంత బాగా తాగిన కండిషన్లో ఉన్నారు.
ఈ శివరామరెడ్డి భార్య వాళ్ళు ఇంటి లోపల ఉన్నారు. వీళ్ళ ఇంటికాడికి పోయి వీళ్ళు వాళ్ళ ఇంటి వెళ్ళి పోయినారు. మేము పోతే అప్పటికే వీళ్ళు సుమారుగా చాలా మంది ఉన్నారు. అక్కడ పోయి అందరినీ చల్లాచదురు చేసి వాళ్ళను ఇద్దరిని పట్టుకొని రావడం జరిగింది. ఆ పట్టుకపోతున్న క్రమంలో వీళ్ళు బాగా అడ్డుకున్నారు మమ్మల్ని. అడ్డుకుంటే తోసి గొడవ చేసిన వాళ్ళు మాకు ఒక 3 దొరికినారు. పట్టుకొని వస్తా ఉంటే ఈవిడ రేణుక అనుకుంటా ఆమె పేరు, ఈమేష్ రెడ్డి, ఆయన భార్య రేణుక, ఈయన భాస్కర్ రెడ్డి, ఆయన ఈమేష్ రెడ్డి చెల్లెలు రేణుక, వాళ్ళ సిస్టర్ అంట, అక్కను చెల్లెలు. మరి ఆమె భర్త భాస్కర్ రెడ్డి, వీళ్ళు ఇంకో వాళ్ళ 2 ఆడళ్ళు, వాళ్ళు అంతా ఇంకా వాళ్ళ పని చేసేవాళ్ళు ఒక 20-25 మంది వాళ్ళ కొత్తపల్లి నుంచి ఎవరో తెచ్చుకున్నట్టున్నారు. అందరినీ తీసుకొచ్చి బాగా గొడవ చేసినారు అక్కడ. వాళ్ళని అక్కడి నుంచి చల్లాచదురు చేసి అందరినీ ఒక 2-3 తీసుకొచ్చినాము. ఈ అమ్మాయి రేణుక అనే అమ్మాయి ఇక్కడ తీసుకొచ్చి హార్పిక్ ఏదో చాలా అల్లరి చేసింది, తాగి ఏదో చేస్తానట్లా అని చెప్పేసి అక్కడ చాలా మంది ఆ అమ్మాయిని తీసి త్వరగా హాస్పిటల్ పోమ్మా అంటే కూడా కావాలనే ఆమె కూర్చునింది. మీరు పట్టుకున్న వాళ్ళను పంపించే వరకు నేను పోనంటే ఇంకా సరే ఆడ మంచి కదా అని చెప్పేసి మేము వెంటనే వాళ్ళని కూడా పంపించేశాము. వాళ్ళ మీద ఇంకా కంప్లైంట్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు వేరే విధంగా రియాక్ట్ అయ్యి వేరే లేనిపోనివి కథలు పెడుతున్నారు వాళ్ళు. అది అసలు గొడవ ఎందుకు జరిగింది? చికెన్ షాప్ పెట్టుకొని ఉన్నారు వీళ్ళు. ఆ చికెన్ షాప్ ఖాళీ చేసేసి అది మాకు ఇచ్చేయండి అని చెప్పేసి హిమేష్ రెడ్డి వాళ్ళు, భాస్కర్ రెడ్డి వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళు వచ్చేసి వీళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నారు. కొంతకాలంగా చేస్తున్నారంట. ఆ చికెన్ షాప్ వీళ్ళకు చికెన్ షాపులు ఉన్నాయి ఈ హిమేష్ రెడ్డి వాళ్లకు. ఇది వీళ్ళకు పోటీగా ఉంది అని చెప్పేసి ఖాళీ చేయండి షాప్, అది కూడా మాకే ఇచ్చేయండి అని చెప్పేసి వాళ్ళ ఒక రకంగా చేత దౌర్జన్యం చేస్తున్నారు. సార్ మీకు సమాచారం ఎలా వచ్చింది సార్ గొడవ జరుగుతుంది అని? రూట్లో రౌండ్ తిరుగుతా అంటే సార్ అక్కడ గొడవ జరుగుతుంది బాగా, సుమారుగా ఒక 50 మంది పోగైనారు, త్వరగా వెళ్ళండి సార్ అటు అని చెప్పేసి రోడ్లో 2-3 చెప్పారు. ఏంటది అని చెప్పేసి అట్లా జీప్ తిప్పుకొని పోయినాం. మేము 3 ఉన్నాము, వాళ్ళు సుమారుగా ఒక 30-40 మంది ఉన్నారు. ఆ తోసే క్రమంలో అసలు మా మీద కూడా తిరగబడుతున్నారు. అట్లా వచ్చింది పరిస్థితి. మీరు షూకాలతో కొట్టినారు మీకు వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాళ్ళు చెప్తారు ఇంకా కేసుల నుంచి దాడి చేశారు. వాళ్ళకి ఏదో డిఫెన్స్ ఉండాలి కదా, వీడియోస్ లో చెప్తారు. వీడియోస్ కూడా చూపిస్తున్నారు. మీరు రోడ్డు మీద కొట్టే వీడియోస్ కూడా చూపిస్తున్నారు. రోడ్డు మీద ఏం కొట్టేది, వాళ్ళ మీద దాడి చేసేది, చేత్తో కొట్టేదా? చేతితో కొట్టకుండా పోతారా వాళ్ళు? అక్కడి నుంచి తాగి ఉన్నారు మైకంలో, 20-30 మంది ఉన్నారు, మేము 3 ఉన్నాము. నాయనా పో, బాబు పో అంటే పోతారా వాళ్ళు? సార్ వాళ్ళు రౌడీ స్టూడెంట్ కూడా వచ్చారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అక్కడ సాయినాథ్ రెడ్డి వాళ్ళు ఉండేదే భార్యాభర్త 2, అందరూ డోర్ వేసుకొని ఉన్నారు లోపల. వీళ్ళు పోయినారు ఒక 30 మంది వాళ్ళ ఇంటి మీదకి దాడి చేసేకి. వాళ్ళు రౌడీ షీట్లు ఉంటే వీళ్ళ తలకాయలు పగలగొట్టి పంపించేవాళ్ళు కదా. అంటే వాళ్ళు ఆరోపిస్తున్నారు సార్. ఆరోపణకి ఏముందండి, అందరూ చాలా ఆరోపణ చేయొచ్చు. కేసు నమోదు చేసినాం. కేసు నమోదు చేసినాం వాళ్ళ మీద. మానంది మండలం బొల్లవరం గ్రామము. నేను పులుపుల సుబ్రహ్మణ్య శర్మ అనేటువంటి నేను శివ దేవాలయానికి అర్చకత్వం చేస్తూ ఉన్నాను. కానీ మా నాన్నగారు 1963-64లో 6 సెంట్ల స్థలాన్ని ప్రత్యేకంగా కొన్నాడు. కొన్న తర్వాత దానికి రానుపోని 12 మూడుల రస్తాతో సహా ప్రత్యేకంగా ఆనాటి డాక్యుమెంట్లలో ప్రత్యేకంగా ఉన్నాయి. కానీ వైసీపీ నాయకులు 2022లో మా స్థలాన్ని కబ్జా చేసి ఆ తర్వాత ఆన్లైన్ చేసుకున్నారు. అప్పటి విఆర్ఓ చలమయ్య గారు మేము బహుకరణ చేసినామని చెప్పి ప్రత్యేకంగా ఆయన ఇప్పించి వాళ్ళకి ఆన్లైన్ రిజిస్టర్ చేయించినాడు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి అమ్మవారి వారికి చెప్పుకుంటే ఆమె దగ్గరుండి మా యొక్క స్థలాన్ని మాకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేయగానే మన సెప్టెంబర్లో నేను ఆ యొక్క స్థలాన్ని 6 సెంట్ల స్థలాన్ని నేను ప్రత్యేకంగా అంతా ఏర్పాటు చేసుకున్నాను. చుట్టూ కంచె బాతుకున్నాను. కంచె బాతిన తర్వాత మన డిసెంబర్ 1వ తేదీన ఈ వైసీపీ నాయకులు ఆ స్థలాన్ని అంతా ఆ స్తంభాలన్నీ పెరికేసి, స్తంభాలన్నీ ఉన్నాయి ఇక్కడ చుట్టూ, అక్కడ 3 స్తంభాలు, అక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ప్రత్యేకంగా ఉంటే ఈ 3 పెరికేసినారు. దౌర్జన్యంగా చేసి ట్రాక్టర్లతో పెరికేసి ఆ స్థలాన్ని అంతా కబ్జా చేసుకొని ఇక్కడ 2 సెంట్లమైన దోవ లేదు నీకని చెప్పి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అది దోవ, అక్కడ స్తంభము, ఇక్కడ ఒక స్తంభము, అక్కడ 3 స్తంభాలు
ప్రత్యేకంగా పెరికేశారు. కానీ ఎంఆర్ఓ గారికి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నేను తెలియపరిచాను, కానీ ఆమె స్పందించలేదు. ఎస్ఐ గారు కూడా డిసెంబర్ 3వ తేదీ వినతి పత్రం ఇచ్చాను. ఆయన రేపు మాపని చెప్పాడు, కానీ ఇంతవరకు స్పందించలే. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఎంత పెరిగేసిన తర్వాత ఏమింటుంది స్థలానికి రాబోయే చెప్తా, ఎవడొచ్చినా ఏం కాదు, ఇంతలో మగోన్నాయుడు గారిని నరకటాన్ని చేస్తానని చెప్పి వాడు ప్రత్యేకంగా ఇది చేశాడు. వైసీపీ పందరమైన తిరుమలయ్య ఆ స్థలాన్ని కబ్జా చేసి ఆక్యుపేట్ చేసుకున్నాడు. దాదాపు 18 లింకుల రస్తా అంటే 12 మూల రస్తాతో మాకు ప్రత్యేకంగా రాసిచ్చే ఉంది. దాన్ని ఏం చేశారంటే దాన్ని ప్రత్యేకంగా వీళ్ళు ఆక్యుపేట్ చేసుకొని నీ స్థలం లేదు పర్లేదని చెప్పి ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఎమ్మెల్యే గారు కానీ, ఎస్ఐ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, ప్రస్తుత ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు మాకు దయ ఉంచి మాకు ప్రత్యేకంగా మాకు స్థలాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ప్రత్యేకంగా విధించడమైంది. రాజశేఖర రెడ్డి గారు చెప్పిన తర్వాతనే ఈ యొక్క స్థలం మనకు అందయింది. కానీ వీళ్ళు ప్రత్యేకంగా వైసీపీ నాయకులు మా యొక్క స్థలాన్ని ఆక్రమించుకున్నారు. రెండోది కూడా ఈ వైసీపీ ప్రభుత్వంలో నేను 38 ఏళ్ల నుంచి శివాలయం పూజ చేస్తున్నాను. ఆ శివాలయాన్ని దౌర్జన్యంగా ఏర్పాటు చేసి వేరే వాళ్ళకి అప్పగించినారు. నన్ను వద్దని చెప్పి బయటకు నెట్టి అప్పుడు వేరే వాళ్ళతో 1 లక్ష రూపాయలు డబ్బులు తీసుకొని వేరే వాళ్ళకి ఇప్పించిన స్థలాన్ని, ఆ శివాలయాన్ని. నాకు ఆ శివాలయాన్ని కూడా వచ్చేది ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా నేను తెలియపరచడం అయింది. అభ్యర్థిస్తున్నాను. అది శివాలయం ఉంటే మనకు 10 రూపాయలు ఏదో రకంగా వస్తాయి. కానీ అది లేకుండా వీళ్ళు వైసీపీ నాయకులు మన నోటి కార్డు కూడా తీసి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అమ్మ కోయిలకుంట్ల కన్యకా పరమేశ్వరి గుడిలో మణిద్వీప వర్ణన పారాయణం జరుగుతున్నది. ఈ పారాయణము గాను మేమందరము కలిసి మణిద్వీప వర్ణనలో అమ్మవారు ఎలా కొలువై ఉంటుందో అది ఆ వర్ణనలోని శ్లోకాలలో మనం చదువుకునేటప్పుడు ఎలా అమ్మవారిని వర్ణింపబడుతుందో ఆ విధంగా ఇక్కడ నమూనా రూపం ఏర్పాటు చేయడం జరిగినది. ఇక్కడ మేమందరము కలిసి 9 రకాల పువ్వులతో 9 సార్లు మణిద్వీప పారాయణం చేయదలిచినాము ఈరోజు. జై వాసవి. జై వాసవి. ఈరోజు మాఘమాసము సందర్భంగా మాఘ పౌర్ణమి ఈరోజు. ఈ సందర్భంగా అమ్మవారికి పాలల్లో కూర్చోబెట్టి పాలతో అభిషేకం చేస్తూ మరియు మా మహిళలందరూ మణిద్వీప వర్ణన 9 సార్లు చదువుతూ 9 రకాల పూలతో 33 పూలు తీసుకొని ఈరోజు మణిద్వీప వర్ణన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అలాగే ఈరోజు మణిద్వీప వర్ణన నమూనా కార్యక్రమాన్ని మణిద్వీపంలో అమ్మవారు ఎలా కొలువై ఉంటుంది అనే విధంగా చూపించి దానిలో నమూనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అందరూ వచ్చి మహిళలు వచ్చి చాలా ధన్యం చేసినారు ఈరోజు. జై వాసవి. ఈరోజు కోయిలకుంట్ల వాసవి కనకా పరమేశ్వరి దేవస్థానం నందు మణిదీప వర్ణన అనే వాసవి కనకా పరమేశ్వరి గుడిలో చేయించున్నారు. చాలా అద్భుతంగా ఈరోజు ఈ పూజా కార్యక్రమము ఆరవేశం మహిళలు చేయించున్నారు. ఈ పూజా కార్యక్రమంలో ఆరవేశం మహిళలు అందరూ చాలా చక్కగా పాల్గొని జయప్రదం చేస్తున్నారు.